వీబీజీ రామ్జీపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తారన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగులుతుందన్న భయంతో ఈ ప్రచారానికి తెరలేపారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డైరీని ఆవిష్కరించిన రామచంద్రరావు రేషన్ బియ్యం బ్యాగ్పై మోడీ ఫోటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మోదీ ఫోటో పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పనికొచ్చేటటువంటి ఒక వీబీజాం తీసుకొస్తే ఈరోజు దానిపైన తప్పుడు ప్రచారం చేస్తున్న స్వయాన ముఖ్యమంత్రి గారు. ఇదంతా ఎందుకంటే ఈరోజు రేపు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు మంచి ఫలితాలు రాబోతా ఉన్న ఆదరణ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు తప్పకుండా ఎదుగుతుకు తిరుగుతుంది. ఈ యొక్క ప్రజలు కూడా అందరూ కూడా తెలంగాణ ప్రజలు ఈ రెండు ప్రభుత్వాన్ని చూశారు, టీఆర్ఎస్ చూశారు, బీఆర్ అదేవిధంగా కాంగ్రెస్ని చూశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా మున్సిపల్ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఏం చేయట్లేదు, ఏం చేయలేదు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మనరేగా గిన్నరేగా అని. అసలు మీరు మీ రేషన్ షాపులలో పేద ప్రజలకు ఇచ్చే 5 కిలోల బియ్యం ఎవరు ఇస్తున్నారో ఒక మాట అడుగుతున్నాను. అది కేంద్ర ప్రభుత్వం నిధులతోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5 కిలోల బియ్యంతో పాటు ఈరోజు అవన్నీ కూడా ఏదైతే ఉచితంగా దొరుకుతున్నాయి అవన్నీ 100% ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని మొత్తం ధర కట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నది. మొత్తం మీ సొంత డబ్బా కొట్టుకుంటుంది. ఇందిరాగాంధీ బొమ్మ, ఈ బొమ్మ, ఆ బొమ్మ మీ చూడ ఇటు లేదు అట్లేదు. మోదీ గారి బొమ్మ అసలు లేదు. అంటే సొమ్ము ఒకటి సోకొకటిది. ఇచ్చే బియ్యమో ఇచ్చే ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మోదీ గారు మీరు తీసుకొచ్చేది ఇదా? ఈరోజు నిజంగా వాస్తవానికి కార్డు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని, దయచేసి రేషన్ కార్డులు మీరు కొట్టించిన దాని మీద మీరు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో దాని మీద ఇది ఈ మొత్తం దేశ ప్రజలకు వాస్తవం చెప్పకుండా దాచి ఏదో మీరే చేస్తున్నారు.